నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముత్తుకూరు మండలంలోని దొరవులపాలెం పంచాయతీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్డీఏ కూటమి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోని చదువుతూ అందులోని పథకాలను స్థానిక ఓటర్లకు అర్థమయ్యేలా ప్రజలకు వివరించారు. మీడియాతో సోమిరెడ్డి మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి కాదు, మినిస్టర్ ఆఫ్ మనీ కల్చర్ అని విమర్శించారు. ఆదాని కృష్ణపట్నం పోర్టు నుంచి కంటైనర్ టెర్మినల్ తమిళనాడుకి తరలిపోతే నేను మంత్రి పదవిలో ఎమ్మెల్యే పదవిలో ఉండనని చెప్పిన కాకాని ఆ మాట నిలబెట్టుకుని రాజీనామా చేయాలన్నారు. కాకాని వల్లే కంటైనర్ పోర్టు తరలిపోవడంతో బొగ్గు పొడి, ఐరన్ ఓర్ తోటి 30 కార్గో పోర్టుగా మారిపోయిందని అన్నారు. ప్రతి బిడ్డకి సంవత్సరానికి 15,000, మీకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, మీకు ఆర్టీసీ బస్సులో మాకు నేను ఈరోజు ముత్తుకూరు మండలం దొరవులపాలెం పంచాయతీ ఇదంతా పర్యటన పెట్టుకున్నా. నేనేమంటానంటే ఇక్కడ ప్రధానంగా కంటైనర్ పోర్ట్, ఇప్పుడు అక్కడ గౌండ్పాలెం దగ్గర 39 మంది మినిమం 20,000 రూపాయల జీతం డ్రైవర్లు ఈరోజు అందరూ ఖాళీ అయిపోయినారు. కూలికి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి కారణం కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి అని చెప్పాడు కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆయన ఏం మంత్రో నాకు తెలీదు. కలెక్షన్ చేసుకునే మంత్రి, మినిస్టర్ ఫర్ మనీ కల్చర్. జనవరి 31కి కంటైనర్ పోర్టు మూతపడద్ది. 10,000 మంది పొట్ట కొడుతుండవు, లోపల 2,000 మంది పర్మనెంట్ ఉద్యోగాలు పోతున్నాయని చెప్పా. నువ్వేం చెప్పావు? వాడు ఈడు అని మాట్లాడావు. నేను పోయి మంత్రిగా ఆడు కూర్చుంటా, రోడ్డు మీద కూర్చుంటా, మంత్రిగా ఉండను, ఎమ్మెల్యేగా ఉండను అని చెప్పన్నావు. ఎందుకుంటావు ఎమ్మెల్యేగా, మంత్రిగా? నీకు అసలు మాట మీద విలువ ఉందా? మేము జనం కోసం బతుకుతామయ్యా, రైతుల కోసం బతుకుతామయ్యా, పేదోళ్ళ కోసం బతుకుతాం. పొట్టలు కొట్టే పని, టోల్ గేట్లు కలెక్షన్ చేసుకునే పని మేము చేయలే, జీవితంలో చేయలే, ఎక్కడ చేయలే. మట్టి ఎత్తుకోలే, ఎర్ర మట్టి ఎత్తుకోలే, తెల్లరాయి ఎత్తుకోలే, టోల్ గేట్లు పెట్టి బొజ్జలు పెంచుకోలే, నిజాయితీగా బతికాం. అందుకే నేను చెప్తుండా, కాకాని గోవర్ధన్ రెడ్డికి పొదలకూరులో చెప్పా, నువ్వు పుట్టి పెరిగి మీ నాయన సమితి ప్రెసిడెంట్, నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్, నువ్వు ఒకసారి ఎమ్మెల్యే, రెండోసారి ఎమ్మెల్యే, మంత్రి, నువ్వేం చేసావు? ఓడిపోయి ఒక్కసారి ఎమ్మెల్సీగా నేనేం చేశానో చెప్తారా? దోచుకునేది, టోల్ గేట్లు పెట్టి దోచుకునేది తప్ప అరాచకంగా నా మీద 18 కేసులు. అది ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా ఘనకార్యాలు.